ఐఐటిఎన్ సర్వే మూడ్ ఆఫ్ ఏపీ రిపోర్ట్ కూటమి ప్రభుత్వంలో గుబులు రేపుతోంది. 18 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందని ఆ సర్వేలో వెల్లడి కావటం పచ్చనేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఉంది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఎందరు ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారనే వివరాలను సాక్షి అసిస్టెంట్ అవుట్పుట్ ఎడిటర్ పసుపులేటి ఈశ్వర్ వెల్లడిస్తారు. రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య రైట్. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై ఐఐటిఎన్స్ గ్రూప్ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం 34 స్థానాలున్నాయి. ఇందులో టీడీపీకి సంబంధించి 12 మంది రెడ్ జోన్లో ఉన్నారు. జనసేనకు సంబంధించి 4 రెడ్ జోన్లో ఉన్నారు. బీజేపీకి సంబంధించి 1 రెడ్ జోన్లో ఉన్నారు. మొత్తం 15 మంది రెడ్ జోన్లో మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్ కోస్తాంధ్రకు వచ్చేటప్పటికి మొత్తం 89 స్థానాలకు గాను టీడీపీ 35 మంది రెడ్ జోన్లో ఉన్నారు. జనసేనకు సంబంధించి 7 రెడ్ జోన్లో ఉన్నారు. బీజేపీకి సంబంధించి 2 రెడ్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ రాయలసీమ, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. ఈ 4 జిల్లాలకు సంబంధించి రాయలసీమ రీజియన్ ఒక్కసారి మనం చూస్తే 52 స్థానాలకు గాను ఇక్కడ 26 స్థానాల్లో టీడీపీ నాయకులు రెడ్ జోన్లో ఉన్నారు. జనసేనకు సంబంధించి 1 రెడ్ జోన్లో ఉన్నారు. బీజేపీకి సంబంధించి 4 రెడ్ జోన్లో ఉన్నారు. ఓవరాల్గా ఒకసారి చూద్దాం రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో 64 స్థానాలలో విజయం సాధించింది కూటమి. ఈ 164 స్థానాలకు సంబంధించి మొత్తం 92 స్థానాల్లో మనకు రెడ్ జోన్లో కనిపిస్తున్నారు. 73 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేనంతగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ఈ క్షణానికి యాజ్ ఆఫ్ 10/12/2025 వీళ్ళ పరిస్థితి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి పాస్ మార్కులు కాదు కదా, దరిదాపుల్లో కూడా వీళ్ళు లేరు. 33% కంటే దిగువన కనిపిస్తున్న వారి సంఖ్య ఇది. వీళ్ళెవ్వరూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్నంతగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను మనం చూస్తున్నాం.